హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్నీ అండ్ మామ్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. జనరల్గా ఆకుకూరలు తినాలి అంటే చాలామంది చాలా కష్టంగా ఫీల్ అవుతారు కదా. అలా లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. నేను ఈ వీడియోలోని సిరికూర ఫ్రైని చూపిస్తున్నాను. జనరల్గా ఆకుకూరల్ని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేర్లతో పిలుస్తారు కదా. సో నేను వీడియోలో చూపిస్తున్న ఆకు రాయలసీమలో సిర్రాకు అంటారు. సో ఆకుకూర ఫ్రై ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాము. ముందుగా ఆకుకూరల్ని చాలామంది ఏంటంటే ఓన్లీ ఆకులు మాత్రమే తీసి యూస్ చేస్తారు, కాడలు తీయకుండా. దానివల్ల మీకు టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి లేతగా ఉన్న కాడతో సహా మనం ఆకుని తీసుకొని వండుకుంటే మనకు ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఈ ఆకుకూర అనే కాదు, ఏదైనా కూడా ఇలాగా కాడలు లేతగా ఉన్నంత వరకు యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో మనం ఆకుకూరని కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఫ్రై ప్రిపరేషన్ కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, దానిలోనికి 2 స్పూన్ల పెసరపప్పు. దీనివల్లనే ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది. కంపల్సరీ వేసుకోండి, మిస్ చేయకుండా. ఈ తాలింపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత దానిలోనికి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న సిర్రాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్. ఇలా తాలింపులోనే ఆకునంతటిని వేసుకున్న తర్వాత అంతటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. జనరల్గా ఆకుకూరలు వండేటప్పుడు క్వాంటిటీ ఎక్కువ కనిపిస్తుంది, వండిన తర్వాత చాలా తక్కువ అయిపోతుంది కదా. సో ఆకంతటి కూడా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోనికి తగినంత ఉప్పు వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. ఈ ఆకుకూర ఫ్రై చేసుకోవడానికి మనం ఇలా తాలింపులోని ఆకును వేసిన తర్వాత ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. మనకేంటంటే ఆకులోని వచ్చిన వాటర్తోనే మనకి ఫ్రై అనేది అయిపోతుంది. చూసారా వాటర్ అనేది ఎంత వచ్చిందో. సో దానివల్ల ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. ఒక 2 to 3 టైమ్స్ మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మనం ఒక 5 minutes తర్వాత తీసి చూస్తే ఆ వాటర్లోనే ఆకుకూర అంతా మనకు ఫ్రై అయిపోతుంది. మ్యాక్సిమం ఒక 15 to 20 minutesలో ఫ్రై అనేది చేసేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా వాటర్ అంతా డ్రై అయిన వరకు కుక్ చేసుకున్న తర్వాత దానిలోనికి మనకి తగినంత కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ రిలీజ్ అయినంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. యాక్చువల్గా ఆకుకూరలు తినడానికి చాలామంది కష్టపడతారు కదా. నేను ఒక సింపుల్ టిప్ చెప్తాను. అన్నంలో తినేదానికన్నా జస్ట్ ఇలా ఆకుకూర ఫ్రై అయిన వెంటనే పాసిబిలిటీ ఉంటే మాత్రం ఒక బౌల్లోకి వేసుకొని తిని చూడండి. డెఫినెట్గా 2 minutesలోనే కర్రీ మొత్తం ఖాళీ చేసేస్తారు. అన్నంలో తినేదానికన్నా క్వాంటిటీ ఎక్కువ తింటారు, టేస్టీగా అనిపిస్తుంది. మీ క్వాంటిటీ ఎక్కువ తినాలి ఆకుకూర అనుకున్నప్పుడు కంపల్సరీ టిప్ ఫాలో అయ్యి చూడండి. డెఫినెట్గా ఈజీగా చాలా ఇష్టంగా కూడా తినేయగలుగుతాం ఆకుకూరని. ఈ రకంగా సిర్రాకుని ఫ్రై చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీ రెసిపీ అండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. పాసిబిలిటీ ఉన్నంత వరకు ఆకుకూరలు తినడానికి ట్రై చేయండి. ఇదండి కంప్లీట్ సిర్రాకు రెసిపీ. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను.